ఇక అదే విధంగా కొండగట్టులో అంజన్న జాతరకు సంబంధించి కూడా ఇప్పటికీ ఏర్పాట్లు పూర్తయ్యే జాతర కూడా ప్రారంభమైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ పోలిన్ ద్వారా అందిస్తారు. సంతోష్, ఇక అంజన్న జాతరకు ఇప్పటికే భక్తులు పోటెత్తుతున్నారు. మరి దాదాపు 4 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే అంచనా వేస్తున్నారు. మరి దీక్షాదారుల మాల విరమణ కోసం చేసిన ప్రత్యేక ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? భద్రతా విషయంలో ఎస్పీ తీసుకున్న కట్టుదిట్టమైన చర్యలు ఏ విధంగా ఉన్నాయి? జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆ పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో తెలంగాణ నలుమూలల ప్రాంతాల నుంచి కూడా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ వంటి పొరుగు రాష్ట్రాల నుండి కూడా భక్తులు భారీగా తరలి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఆలయ పరిసర ప్రాంతాల్లో కూడా మొత్తం జై హనుమాన్ జై శ్రీరామ్ అంటూ నినాదాలతో అయితే మార్మోగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్వామివారికి పట్టు వస్త్రాలు అయితే సమర్పించారు. అదేవిధంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం నుండి కూడా ప్రత్యేకంగా పంపించినటువంటి పట్టు వస్త్రాలు, అక్షింతలు సాంప్రదాయబద్ధంగా అయితే ఆలయ అర్చకులు ఆంజనేయ స్వామికి సమర్పించారు. ఇటు భద్రాద్రి రామయ్య సన్నిధి నుండి వచ్చినటువంటి పట్టు వస్త్రాలు సమర్పించడం ఎంతో విశిష్టత కలిగి ఉందన్న ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు అదేవిధంగా అర్చకులు భావిస్తున్న పరిస్థితి. కొండగట్టు హనుమాన్ జయంతి ఉత్సవాలకు ఈసారి సుమారు 4 లక్షల మందికి పైగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని అధికారులు కూడా తెలుస్తున్న పరిస్థితి. ముఖ్యంగా హనుమాన్ దీక్ష ధరించి మాల విరమణ కోసం ప్రత్యేక మండపాలు, స్నానఘాట్లు, విశ్రాంతి కేంద్రాలు ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఇటు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పోలీసు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఆలయానికి వచ్చే ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. వాహనాల పార్కింగ్ కోసం అయితే ఒక ప్రత్యేక స్థలాలు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకైతే పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు అయితే చేపట్టారు. ఇక ఆలయ అధికారులు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితులంతా కూడా సమీక్షించి భక్తులకు త్రాగునీరు, అన్నప్రసాదం, వైద్య సేవలు, అదేవిధంగా మొబైల్ టాయిలెట్స్ వంటి సౌకర్యాలన్నీ కూడా కల్పించారు. క్యూలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకైతే వాలంటీర్లను దేవాదాయ శాఖ సిబ్బంది నిరంతరం అయితే పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు కొండగట్టు థ్యాంక్ యూ సంతోష్.